Welcome to part 24, July 19, 2025, Cornerstone School of Discipleship. ఈరోజు నాకు చాలా చాలా ఇష్టమైన దైవ సేవకుడు అబ్బాయి జాన్ మెకాథూర్ అని చెప్పి, నేను కాలేజ్లో ఉన్నప్పుడు అప్పటికి ఆయన 19 న్యూ టెస్టమెంట్ కామెంటరీస్ ఉండేన అబ్బాయి. సాలిడ్ బుక్, అది మామూలు కాదు. ఆ రోజుల్లో చాలా ఎక్స్పెన్సివ్, మొత్తం సెట్ ఉండేన అబ్బాయి. ఎన్ని బుక్స్ రాస్తే అన్ని కొనేయాలనిపించేది నాకు. ఎక్కడ దొరికితే చాలు, ఆయన పేరు కనబడితే చాలా అబ్బాయి బుక్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేవాడిని నేను. నాకు ఎంతో ఇష్టమైన దైవ సేవకుడు అబ్బాయి. నేను తయారైన దాంట్లో ఆయన కూడా ఒక పాత్ర వహించిందని చెప్పాలి నా జీవితంలో. నా అబ్బాయి రీసెంట్గా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అబ్బాయి. ఆయన 86 years ఎంత అద్భుతమైన పరిచయం చేసిండో నా అబ్బాయి. అసలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన. చాలా అంటే చాలా మంది బాధపడుతున్నారు, సంతోషిస్తున్నారు కూడా. ఇటువంటి సేవకులు లేరు కదా ఈ రోజుల్లో. ఎక్కడున్నారా పై? మనం గంట సేపు కూడా గడపం సరిగా బైబిల్ తోటి. మనం అప్పటికే పెద్ద ఏదో చేసేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంటాం మనం అసలు యాక్చువల్లీ. కానీ ఇటువంటి సేవకులు ఉండడం అసలు క్రైస్తవ సమాజానికి వరల్డ్ వైడ్గా చాలా చాలా బ్లెస్సింగ్ అబ్బాయి. సో యాజ్ అ ట్రిబ్యూట్ అబ్బాయి, ఆయన నేర్చుకుని ఆయనను గురించి ఒక 6 సేవకులు ఏమన్నారు. ఓకే, అమెరికన్ సేవకులు వాళ్ళందరూ కూడా. ఓకే, ఆ తర్వాత లీడర్షిప్ గురించి తను ఏమన్నాడు ఫస్ట్ అది చూసుకుంటూ ఒక 6 విషయాలు చూసుకుంటూ వెళ్దాం అబ్బాయి మనం. ఓకేనా? ఐ వుడ్ లైక్ టు రియలీ గివ్ దిస్ యాజ్ అ ట్రిబ్యూట్ టు ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ జాన్ మెకాథూర్. నెంబర్ 1, యాజ్ ద లీడర్స్ గో సో గో ద పీపుల్ అంటాడు ఆయన. ఓకే, నాయకులు ఎలా వెళ్తుంటే ప్రజలు కూడా అలానే వెళ్తుంటారు వాళ్ళు. నాయకుడు తప్పు చేస్తుంటే ప్రజలు కూడా తప్పు చేస్తూ ఉంటారు. కనబడరు మనకు వాళ్ళు. నాయకుడు చేసే తప్పు ప్రజలకు కనబడదు, ప్రజలు చేసే తప్పు నాయకులకు కనబడదు. కానీ వాళ్ళిద్దరు పని చేస్తుంటారు. ఎందుకంటే నాయకుడు తప్పు చేస్తున్నప్పుడు ఖండించనీకే కానీ, గద్దించనీకి కానీ, లేకుంటే దాని గురించి ప్రసంగించనీకి అధికారం లేదు. సిగ్గుతో తల ఉంచుకొని ఏదో ఒకటి చెప్పేస్తుంటాడు ఆయన అక్కడికి. సో ఆ విషయంలో కరెక్షన్ లేదు కాబట్టి పీపుల్ కూడా అదే బాటలో వెళ్ళే అవకాశం ఎంతో ఉంటుంది అబ్బాయి. యాజ్ అ లీడర్స్ గో సో గో ద పీపుల్. చాలా వైరల్ అవుతుంది అబ్బాయి ఈ న్యూస్. ఆస్ట్రోనామర్ అనే కంపెనీకి, బలమైన కంపెనీ అది, దానికి యాండీ బైరన్ ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయన క్రిస్టిన్ క్యాబోట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్. ఆమె వీళ్ళిద్దరూ వివాహితులు, కానీ వాళ్ళిద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు, కానీ ఒక కంపెనీ ప్రోగ్రామ్ జరుగుతుంది అబ్బాయి. చాలా పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది దాంట్లో. ఓకే, కిస్ క్యామ్ అని చెప్పి ఒక న్యాచురల్గా కంపెనీ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా. ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు CEO తర్వాత HR ఆఫీసర్ వీళ్ళిద్దరు కలిసి అలా కౌగిలించుకొని ప్రోగ్రామ్ని చూస్తున్నట్టుగా కెమెరా క్యాచ్ చేసింది అబ్బాయి. ఆ కెమెరా క్యాచ్ చేసిన వెంటనే కామెంటరీ చేస్తున్నట్టు కెమెరా ఎక్కడెక్కడ వెళ్తుందో అని చెప్పి, క్రికెట్ కామెంటరీ లాగా ప్రోగ్రామ్. ఎందుకంటే ఫంక్షన్ కదా అది. ఆ ఫంక్షన్లో చెప్పేసిండు ఆయన ఎవరు కామెంటరీ అయినా, యాండీ అండ్ క్రిస్టిన్ దే హగ్ ఈచ్ అదర్ అనేసరికి టక్కని CEO గారు తప్పించుకోనికే ప్రయత్నం చేసిండు అబ్బాయి. కానీ మీకు తెలుసా అసలు యాక్చువల్లీ ఈరోజు మన దగ్గర TV9 అన్నీ ఎలా కవర్ చేస్తారో అన్ని ఛానల్స్ కవర్ చేసింది. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాదు, ఇద్దరు వివాహితులు, కానీ వివాహేతర సంబంధంలో ఉన్నారు వీళ్ళు. మీరు చూడండి ఈ ఫోటోలో, ఈయన CEO గారి భార్య, 2 పిల్లలు. ఆమె భార్య కాదు, ఆమె HR ఆఫీసర్. ఆమె ఒకటే కంపెనీలో ఇద్దరు, కానీ వివాహేతర సంబంధాన్ని చాలా భయంకరంగా వైరల్ అవుతుంది అబ్బాయి. ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది దాంట్లో. ఏమనంటే CEO యాండీ బ్రయన్ అని చెప్పి, నేను తప్పు చేసిన, నేను ఇలా చేయకుండాల్సింది లేకుండే, కానీ జరిగిపోయింది ఇట్లా. నా భార్యకు, నా పిల్లలకు, తర్వాత ఆస్ట్రోనామర్ అంటే కంపెనీ టీంకు నా క్షమాపణ కోరుకుంటున్నాను నేను. ఓకే, యాజ్ అ ఫాదర్, యాజ్ అ పార్ట్నర్, యాజ్ అ లీడర్గా నేను చేయకుండాల్సిన పనులు నేను చేసిన. నేను పబ్లిక్లో ఇలా రావడము చాలా బాధాకరం అది. కనుక నన్ను క్షమించండి అని చెప్పి కూడా ఆయన పంపించినప్పటికీ ఏమీ లాభం లేదు అబ్బాయి. అయిపోయింది కదా దారుణంగా, అసలు మామూలు కాదు అసలు యాక్చువల్లీ, ఎంత దారుణంగా అవుతుందో. సో కనుక దీన్ని ఎలానంటే మనం అధిగమించాలి అసలు యాక్చువల్లీ. ఓకే, ఒక లీడర్గా ప్రజలకు దీవెనకరంగా ఉండాల్సింది పోయి సిగ్గుకరమైన పనులు మనం జరిగిస్తే ఎలా దాన్ని మనం జాగ్రత్తగా మనం బయటికి రావాలి, అసలు ఎలా అలా కాకుండా ఎలా చూసుకోవాలి అసలు యాక్చువల్లీ. కొన్ని విషయాలు గమనించండి అబ్బాయి. ప్రైవేట్ కాంప్రమైజ్ ఆల్వేస్ వీకెండ్స్ పబ్లిక్ అథారిటీ అని చెప్పి, వ్యక్తిగతంగా ఎవరికి కనబడినప్పుడు మనము కాంప్రమైజ్ అవుతుంటాం చూడండి కొన్ని విషయాల్లో, అది పబ్లిక్లో మనం అధికారాన్ని కోల్పోతాం అబ్బాయి. మనం అర్థమైందా? అధికారాన్ని కోల్పోతాం. అంత సవాళ్ళతో మనం పని చేయలేం మనం అసలు యాక్చువల్లీ. నెంబర్ 2, లీడర్షిప్ వితౌట్ ఇంటెగ్రిటీ ఈజ్ అ ప్లాట్ఫామ్ బిల్ట్ ఆన్ శాండ్.
లీడర్షిప్లో ఒక నాయకుడికి దేవుని కోసం బ్రతికే ఆ కృప లేకపోతే, ఆ కృప ద్వారా డిసిప్లిన్గా లేకపోతే ఇసుక మీద కట్టుకున్నట్టు ఉంటుంది అబ్బాయి తన జీవితాన్ని. అసలు యాక్చువల్లీ తన నాయకత్వాన్ని అని చెప్తే బాగుంటుందేమో. డోంట్ ప్రీచ్ ప్యూరిటీ ఆన్ స్టేజ్ వైల్ స్లీపింగ్ విత్ సిన్ బ్యాక్ స్టేజ్. బ్యాక్ స్టేజ్లో పాపముతో పడుకుంటూ స్టేజ్ మీదకి రాగానే ఓ పెద్ద హీరోలాగా పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి ప్రసంగం చేయకపోవడమే మంచిది అని అంటారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అబ్బాయి, గాడ్ వోంట్ లెట్ యూ యూస్ పుల్పిట్ వైల్ సర్వింగ్ ద డెవిల్ ఇన్ ప్రైవేట్. ప్రైవేట్ లైఫ్లోనేమో డెవిల్ని సేవ చేస్తూ, పబ్లిక్ లైఫ్కి వచ్చేసరికి దేవుని సేవ చేస్తున్నట్టుగా పుల్పిట్ మీద నిలబడితే మనము పనికి రాకుండా నిలబడతాము పెద్ద పెద్ద గర్వంగా ఏమంటారు స్వరములు ఎత్తుకొని పెద్ద పెద్ద మాట్లాడుతుండొచ్చు అబ్బాయి. కానీ చాలా దేవుడు వాడుకోలేని పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది అబ్బాయి. సో కనుక కీ ఏంటబ్బాయి దీనికి? రిపెంట్, పశ్చాత్తాప పడాలి మనం. రీఅలైన్, మళ్ళీ తిరిగి దేవునితో నడిచేటకు ఉండాలి. లీడ్ హోలీ, పవిత్రతతో నడిపించబడుతూ ఉండాలి మనం. యువర్ కాలింగ్ ఈజ్ టూ కాస్ట్లీ టు లూస్. నీ పిలుపు చాలా చాలా ఖరీదైంది అబ్బాయి, అది విలువైనది, దాని అంత సులభంగా పోగొట్టుకోవద్దు అనే హెచ్చరిక అన్నట్టుది. మరి ఎలానండి పశ్చాత్తాప పడాలి? హౌ టు రిపెంట్ అసలు యాక్చువల్లీ హౌ టు రిపెంట్ అని మనం గమనించినట్టయితే, స్టెప్ డౌన్ ప్రైవేట్లీ బిఫోర్ గాడ్ సిట్స్ యూ డౌన్ పబ్లిక్లీ. దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పబ్లిక్లో వాడుకోకముందు దేవుని ముందు వెళ్ళి కూర్చోవాలి ప్రైవేట్గా నబ్బాయి. ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ వెళ్ళకముందు ముఖ్యంగా దేవుని సన్నిధిలో ప్రైవేట్కు వెళ్ళిపోవాలి అసలు యాక్చువల్లీ మనం. కన్ఫెస్ యువర్ సిన్ వితౌట్ ఎక్స్క్యూజెస్, ట్రూత్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. అర్థమవుతున్నా? పాపమును ఒప్పుకోవాలి అబ్బాయి అసలు యాక్చువల్లీ. ఎందుకు తెలుసా? మన బలము, మన ధైర్యము, మన సత్తా, దమ్ము ఏంటి తెలుసా? సత్యం. సో సత్యము కోసం మనం నిలబడాలి, పాపమును వదిలేయాలి, అనవసరమైన సాకులు ఇవ్వద్దు. పాపంని గురించి ఎటువంటి సాకు ఇవ్వద్దు అబ్బాయి. తప్పంటే తప్పే, దట్స్ ఆల్. నిలబడాలి అంతే. ఇక అక్కడ మనం సీక్ కౌన్సిల్, నాట్ కవరప్స్. హీలింగ్ స్టార్ట్స్ విత్ హ్యూమిలిటీ. అర్థమవుతున్నా? వెంటనే సలహాకి వెళ్ళిపోవాలి. చాలా తక్కువ మంది ఉంటారు అసలు యాక్చువల్లీ వెను తిరుగుతారు తెలుసా. ఏమైనా మాట్లాడితే మనం, రే అబ్బాయి నువ్వు జాగ్రత్త, ఈ తప్పు చేస్తున్నావు అంటే నొచ్చుకోవడము కాకుండా వెంటనే అసలు నొప్పించడం మొదలు పెడతారు ఎదుటి వాళ్ళని. వెంటనే అటాక్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అబ్బాయి, మన తప్పు కప్పుపుచ్చుకోనికే. సో కనుక జాగ్రత్తగా అబ్బాయి కౌన్సిల్ తీసుకోండి ఒకరితో ఒకళ్ళని. మంచిది, అది ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడమో, లేకుంటే ఈ విషయంలో నేను స్ట్రగుల్ అవుతున్నానండి, ఐ వాంట్ టు బీ స్ట్రాంగ్ ఉండాలి. కవరప్ చేసుకోవద్దు అనవసరంగా. ఎందుకంటే మనం ఎంత తగ్గించుకుంటే అక్కడే మన స్వస్థత మొదలవుతుందని చెప్పాలి అబ్బాయి. కట్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ యువర్ కాంప్రమైజ్ నో మ్యాటర్ ద కాస్ట్. అది ఎంత వాల్యూ అనిపించినా సరే, కాస్ట్ ఎంత వెల చెల్లించాల్సి వచ్చినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఏ విషయంలో మనం బలహీన పడుతున్నామో దాన్ని వెంటనే కట్ చేసి పడేయాలి అసలు యాక్చువల్లీ. దాన్ని ఒప్పుకోవద్దు మనం, రాజీ పడవద్దు అబ్బాయి. రిటర్న్ టు ద సీక్రెట్ ప్లేస్. రివైవల్ బిగిన్స్ విత్ యువర్ నీస్ ఆన్ ద ఫ్లోర్. వెంటనే అర్థమవుతుందా? ప్రార్థన జీవితానికి వెళ్ళిపోవాలా. ఎందుకంటే మనలో ఉజ్జీవము అర్థమవుతుందా మోకాళ్ళ మీదనే ఉంటుంది అబ్బాయి. అది అక్కడే మొదలవుతుంది అసలు యాక్చువల్లీ ఇది. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, యాండీ బైరన్, క్రిస్టిన్ క్యాబర్ట్ మంచి స్థానంలో ఉన్నారు వాళ్ళు. వివాహితులైనప్పటికీ కూడా వివాహేతర సంబంధంతో ఈరోజు మొత్తం కుప్పకూలి తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం అబ్బాయి యాక్చువల్లీ. సో కనుక జాన్ మ్యాకథూర్ ఏమంటాడంటే, యాజ్ ద లీడర్స్ గో సో గో ద పీపుల్. అర్థమవుతా? నాయకుడు ఎలా వెళ్తుంటే అలానే ప్రజలు కూడా వెళ్తుంటారు అబ్బాయి. జాగ్రత్త సుమ, మన సంఘాన్ని, మన ప్రజల్ని మనం కాపాడవలసిన వారమే ఉన్నాము. నెంబర్ 2, జాన్ మ్యాకథూర్ గారి జీవితం నుంచి అబ్బాయి తను చెప్పిన మాటల్లో, లేకుంటే తనని గురించి చెప్తున్న వాళ్ళు ఏమంటున్నారో అని ఒకసారి చూద్దాం. నెంబర్ 2, ఆయన పేరు జోర్డన్ స్ట్రాండ్రిడ్జ్ అబ్బాయి. ఆయన ఇవాంజలిజం పాస్టర్, ఇమ్మాన్యుయల్ బైబిల్ చర్చ్ అమెరికాలో. తన కుటుంబాన్ని మీరు చూస్తున్నారు కదా. తను ఏమంటాడంటే, ద గ్రేటెస్ట్ లెసన్ ఐ లెర్న్ ఈస్ దాట్ యూ క్యాన్ ప్రీచ్ ట్రూత్ యాజ్ ఫెరోసియస్లీ యాజ్ అ లయన్ బిహైండ్ ద పుల్పిట్, బట్ బీ యాజ్ జెంటల్ యాజ్ అ డవ్ విత్ యువర్ షీప్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ అని అంటాడు ఆయన. తను ఏమంటాడంటే, అబ్బాయి నువ్వు స్టేజ్ మీద లేకుంటే పుల్పిట్ దగ్గర ప్రసంగించినప్పుడు ఎంత ఆవేశంతో చెప్పినప్పటికీ కూడా, ఎంత బలంగా నువ్వు చెప్పినప్పటికీ కూడా, మనము ఎప్పుడైతే అక్కడ దిగేసి మన ప్రజల దగ్గరికి వెళ్ళిపోతామో అసలు పావురం వంటి మనసు
ఆ నమ్రత మనం కలిగి ఉండాలంట మనం అసలు యాక్చువల్లీ. అది ఆయన లైఫ్ నుంచి నేర్చుకున్నాను అని అంటాడు ఆయన. నిజానికి మీకు తెలుసా, జాన్ మెకార్థర్ గారు అంటే చాలామంది భయపడతారు అబ్బాయి. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఆయన అంతే, దట్స్ ఆల్, ఇంకేం ఉండదు ఇక అసలు. కానీ వ్యక్తిగతంగా కలుసుకుంటే ఎంత ప్రేమగల్లోడండి బాబు అని వ్యక్తిగతంగా కలుసుకున్న వాళ్ళ సాక్ష్యాన్ని మనం నేర్చుకుంటున్నాం అబ్బాయి ఈరోజు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 అంటాడు ఆయన, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు అని అంటాడు ఆయన. అర్థమవుతుందా? అసలు యాక్చువల్లీ మన సహనం, మన ఓర్పు ఎంతుందో ప్రాక్టికల్గా ప్రజలకు తెలియాలి అబ్బాయి. కేవలం వీరావేశంతో వాక్యం చెప్పడమే కాదు, ప్రాక్టికల్గా పీపుల్ షుడ్ నో వాట్ యువర్ జెంటల్నెస్ అసలు యాక్చువల్లీ. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ప్రీచింగ్ ఈస్ టెస్టెడ్ బై సాఫ్ట్నెస్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్. అసలు ప్రసంగంలో నువ్వు ఎంత బలం ఉందా అనేది వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు అర్థమవుతుందా, నువ్వెంత మృదువుగా సాఫ్ట్గా ఉండే వ్యక్తివో అక్కడ తెలిసిపోతుంది అబ్బాయి అసలు యాక్చువల్లీ. అది ట్రూత్ రోడ్స్ ఇన్ ద పుల్పిట్ బట్ ద లవ్ విస్పర్స్ ఇన్ ద హాఫ్ వే. అర్థమవుతుందా? అసలు యాక్చువల్లీ సత్యము పుల్పిట్ దగ్గర నుంచి సింహం వలె గర్జిస్తుంటుంది అబ్బాయి, కానీ ప్రేమ అసలు మృదువుగా ప్రవర్తిస్తుంటుంది మనతో అని చెప్పాలి అసలు. ఆల్రైట్, 3వది అబ్బాయి, జెస్సీ జాన్సన్, లీడ్ టీచింగ్ పాస్టర్ ఎమాన్యుయల్ బైబిల్ చర్చ్, మళ్ళీ అమెరికాలోనే. తనేమంటాడంటే జాన్ మెకార్థర్ గారిని కలుసుకున్నప్పుడు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ జాన్ మెకార్థర్ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ లవింగ్ పీపుల్. ఆయన ప్రజల్ని ప్రేమించే విషయంలో మొదటి స్థానం ఇవ్వాలి అని అంటాడు ఆయన. హిస్ కేర్ ఫర్ మై ఫ్యామిలీ వెన్ వి వేర్ అట్ గ్రేస్ చర్చ్. ఓకే, అంటే గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ అని చెప్పి వాళ్ళ చర్చ్ అది. ఆ చర్చ్కి నేను వెళ్ళినప్పుడు అసలు ఆయన ప్రేమ కంటేజియస్ అంటాడు ఆయన, అంటే అంటుకుంటుంది, ఈజీ అంటువ్యాధి లాంటిది అన్నట్టు అది. అండ్ ఇంటెలిజిబిలీ మోటివేట్స్, అది మనల్ని ప్రేరేపిస్తుందండి అసలు యాక్చువల్లీ. అంత మాత్రమే కాదు, పాస్టరల్లీ కేర్ ఫర్ దోస్ ఇన్ మై ఓన్ కాంగ్రిగేషన్. ఒక కాపరిగా నా కాంగ్రిగేషన్ని ఎలా ప్రేమించాలనో అదిగో ఆయన జీవితం నుంచి నేర్చుకున్నాను అంటున్నాను. ఈరోజు నిజంగా నా పై లీడర్స్, పాస్టర్స్ లేకుంటే సహకరిస్తున్న వాళ్లకు ఇది చాలా చాలా అవసరం అబ్బాయి అసలు యాక్చువల్లీ ఈ క్వాలిటీస్. ఎందుకంటే బాగా 85 సంవత్సరాలు బ్రతికి భూలోకంలోనే మొత్తం మంచి బలమైన సాక్ష్యాన్ని పొందుకున్న దైవదాసుని యొక్క జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం అబ్బాయి. లెట్ టర్న్ టు స్క్రిప్చర్ అబ్బాయి. ఓకే, మీరు చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:14 ఉంటుంది, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అనే పాట ఉంటుంది. అర్థమవుతున్నా? కాబట్టి మీరు చూడండి, ఆయన పీపుల్ని ప్రేమించే విషయంలో కంటేజియస్, మోటివేట్ చేస్తుందంట పాస్టరల్లీ. అసలు మీరు ఇంకో విషయం చెప్పాలన్నా, ఆయన కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పడంట, ఆయన వాళ్ళ జీవితం ఆయనతో గడుపుతుంటే చాలు అలా నేర్చుకోవాలనిపిస్తుంది అంటున్న అబ్బాయి. నిజంగా అసలు యాక్చువల్లీ మీతో ఎవరైనా గడిపితే మిమ్మల్ని గురించి మీ లైఫ్ నుంచి ఏం నేర్చుకుంటున్నారో వాళ్ళు జీవిస్తున్న విధానం మనకు అర్థమవుతుంది అబ్బాయి. ద వే you live, it depends on the people who behave like you in your absence. చివర్లో ఉన్న చూడండి ఫోటో, అది కేపీహెచ్బి కాలనీలో లార్డ్స్ గ్రేస్ చర్చ్ అని చెప్పారు. నేను అక్కడి నుంచే రక్షణ పొందింది, అక్కడే బ్యాప్టిజం తీసుకున్నాను నేను. ఈ బిల్డింగ్ బాగుంటుంది, ఇది తర్వాత కట్టింది వాళ్ళు. అయితే అందులో ఒకసారి మేము ప్రేమ శాశ్వత కాలం ఉండు అనే పాట మేము పాడుతున్నాం అబ్బాయి. బాగా తీన్మార్ అన్నట్టు అన్ని, ఏ పాటనైనా మేము తీన్మార్ పాడేస్తాం అక్కడ, ఎంత స్లో సాంగ్ అయినా సరే. ఎందుకంటే మాకు మ్యూజికే ఉండదు అక్కడ, కీబోర్డే ఉండదు, అంత డప్పు కొట్టుడు అన్నట్టు అంత అది. సో కనుక డోలకు కొట్టినట్టు కొడుతూనే ఉంటాం, బాగా వీరావేశంతో పాడుతున్నాం పాట. ఆ రోజు సూపర్గా జరిగింది అబ్బాయి. ఆరాధన అయిన తర్వాత పెట్టేసిన తర్వాత మాకు గెస్ట్ స్పీకర్ ఇదిగో మీరు చూస్తున్నట్టుగా ఆయన ఎంఎన్ పాల్ గారు అని చెప్పి వైజాగ్లో ఒకప్పుడు చాలా వీల్ చైర్లు తీసుకొని పరిగెత్తే వాళ్ళ అబ్బాయి, నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు అన్నట్టు, అంత గొప్పగా వాడబడ్డారు ఆయన. మాకు గెస్ట్ స్పీకర్గా వచ్చిండు ఆయన. ఎందుకో ఇప్పుడు కూడా మర్చిపోలేను అబ్బాయి, బాగా స్లోగా మాట్లాడతాడు ఆయన. గెస్ట్ స్పీకర్గా వచ్చి మైక్ తీసుకొని ఆయన చెప్పిన మాట ఫస్ట్ అబ్బాయి ఆ రోజు బాగా, అప్పటికే ఇంకా మా బ్లడ్ కూల్ కాలేదు ఇంకా ఆ పాట పాడి అని చెప్పిన మాట, మీరు ప్రేమ శాశ్వత కలముండును, ప్రేమ అన్నిట్లో శ్రేష్టము అని చెప్పి ప్రేమ యొక్క వాల్యూని గురించి మీరు చెప్పుకుంటా పాడిని చూడండి. మీరు ఇక్కడ పాడినప్పుడు అందరు మీతో కలిసి పాడుతుంటారు అబ్బాయి, కానీ ఈ ప్రేమ మీలో ఉన్నదో లేదో బయట వాళ్ళు చూస్తుంటారు అని అన్నాడు ఆయన. ఇప్పుడు కూడా గుర్తుంది అబ్బాయి, దాదాపు 25 years అబౌవ్ అసలు యాక్చువల్లీ ఈ మాట విని నేను. ఇప్పుడు కూడా బయట వాళ్ళు చూస్తుంటారు, చర్చ్ వాళ్ళు పాడుతుంటారు అని అన్నాడు ఆయన అబ్బాయి. సో కనుక మీలో నాలో ఎంత ప్రేమ ఉందో అదే తెలుసుకోవాలి అబ్బాయి. లీడర్షిప్ వితౌట్ లవ్ ఫ్రాక్చర్స్, లీడర్షిప్ విత్ లవ్ బైండ్స్. నాయకత్వము ప్రేమ లేకుంటే ఫ్రాక్చర్ అయిపోతుంది, విరిగిపోతుంది అబ్బాయి.
కానీ నాయకుల్లో ప్రేమ ఉంటే కలుపుతుందంట, అది బైండ్ చేస్తుంది. అది ట్రూ యూనిటీ ఇన్ ద చర్చ్ డజంట్ కమ్ ఫ్రమ్ సిస్టమ్స్ ఆర్ స్ట్రాటజీస్. నిజమైన ఐక్యత అనేది సంఘంలో ఒక పద్ధతితో ఒక ప్రణాళికతో జరిగేది కాదు, అది అయ్యేది కాదు. ఇట్ కమ్స్ ఫ్రమ్ షెపర్డ్స్ హూ లీడ్ విత్ లవ్. ఓకే, కాపరిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రేమతో నడిపిస్తారో అదిగో వాళ్ళపైన ఆధారపడి ఉన్నది. 4వ విషయం, ఎరిక్ డేవిస్, సీనియర్ పాస్టర్, కార్నర్స్టోన్ చర్చ్ ఇన్ అమెరికా. అగైన్ అవన్నీ అమెరికా పేర్లు అవన్నీ. ఎరిక్ డేవిస్ గారు తను ఏమంటాడంటే, మీరు చూడండి, ఇఫ్ యు ఆర్ కాట్, ఓకే, జాన్ మ్యాకథర్ గారి గురించి చెప్పుకుంటా, ఇఫ్ యు ఆర్ కాట్ అప్ ఇన్ యువర్ ఓన్ ఇంపార్టెన్స్ యూ విల్ క్రాష్. నిన్ను గురించి నేను ఎక్కడైనా సరే లైన్లో కనబడాలా, నేను ఎక్కడైనా సరే ఇంపార్టెంట్ ఉండాలా, నేను ఎక్కడైనా సరే ముందు కనబడాలా, స్క్రీన్ మీద ఉండాలా అని అనుకున్నావా, నువ్వు క్రాష్ అయిపోతావు అబ్బాయి ఒకరోజు. ఇఫ్ యు ఆర్ స్వెప్ట్ అవే బై ద గాస్పుల్స్ గ్లోరీ యూ విల్ ఎండ్యూర్. నిజంగా నాకు కాదు మహిమ ప్రభువా నీకే అంటూ ఆ వచనం ఉన్న రీతిగా దేవునికి మహిమకరంగా మనం జీవించినామా, అప్పుడు మనము నిలదొక్కగలము, నిలబడగలము అని చెప్పి అని అంటాడు ఆయన. చాలా చాలా వాస్తవము. చాలా మందిలో ఉంటుంది అబ్బాయి జబ్బు. ముక్కడైనా సరే నేను కనబడాలా, నేను వినబడాలా, నా స్వరం వినబడాలా, నేను చూడబడాలా. ఈ నేను అనేది చాలా చాలా దారుణం అబ్బాయి అసలు. యాక్చువల్లీ మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు మంచి చెప్తారు దీనికి ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్ అనుకుంటా ఇది. 2 Corinthians 4:5 ఏమంటాడంటే, గనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకొనట లేదు కానీ, చూస్తున్నారా మీరు, మనం ఇది రివర్స్, ఇది ఈ రోజుల్లో అర్థమవుతుందా, మన పర్ఫార్మెన్స్ చూపించే నీకే చేసే పనులు ఎక్కువ కనపడతాయి అబ్బాయి. క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియో, మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులనమియో ప్రకటించుచున్నాము అని అంటాడు ఆయన. అదేనా మనం చేసే పని అసలు. యాక్చువల్లీ మనం అది చూసుకోవాలి అబ్బాయి. మినిస్ట్రీ ఇజంట్ అబౌట్ మేకింగ్ అవర్ సెల్ఫ్ నోన్, ఇట్స్ అబౌట్ మేకింగ్ క్రైస్ట్ నోన్. చూస్తున్నారా మీరు, పరిచర్య అంటే మనల్ని గురించి మనము చెప్పుకోవడం కాదబ్బాయి, కనుపరచుకోవడం కాదు, క్రీస్తుని కనుపరచడము. స్టే క్యాప్టివేటెడ్ బై ద గాస్పుల్ అండ్ యూ విల్ ఫైండ్ స్ట్రెంగ్త్ టు ఫినిష్ వెల్. సువార్త చేత మనము పట్టబడాలి. ఆ సువార్తను మన బలమై ఉంటుంది అబ్బాయి, అప్పుడే మనం చక్కగా పూర్తి చేయగలం అన్నట్టు, ముగించుకోగలం అబ్బాయి. లెట్స్ గో టు నంబర్ 5 అబ్బాయి. జెర్రీ వ్రాగ్, ఓకే, సీనియర్ పాస్టర్ అయిన గ్రేస్ ఇమాన్యుయల్ బైబిల్ చర్చ్ జూపిటర్ అని అంటే మళ్ళీ ఒక ప్లేస్ అది అమెరికాలో. అక్కడ సంఘ కాపరి ఆయన. తను ఏమంటాడంటే జాన్ మ్యాకథర్ గారి గురించి, ఆయన ఏం నేర్చుకున్నాడండి, అమాంగ్ ద కౌంట్లెస్ లెసన్స్ ఐ లెర్న్ ఫ్రమ్ జాన్ మ్యాకథర్. జాన్ మ్యాకథర్ గారి దగ్గర నుంచి ఎన్నో లెసన్స్ నేను నేర్చుకున్నానండి. వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ హిస్ లైఫ్ అప్ క్లోజ్ అండ్ పర్సనల్ ఈస్, ఓకే, కానీ నేను దగ్గరగా ఉండి నేర్చుకుంది, గమనించింది ఏంటంటే, డిస్పైట్ హిస్ వరల్డ్ వైడ్ ఇన్ఫ్లుయెన్స్, ఓకే, ఆయన వరల్డ్ వైడ్గా ఎంత గొప్పగా ఫేమస్ అయినప్పటికీ కూడా హీ హాస్ నెవర్ ఈల్డెడ్ టు ద లూర్ ఆఫ్ పవర్ అండ్ హ్యూమన్ అప్లాస్. ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో, అర్థమవుతున్నా, పవర్ కోసం కానీ లేకుంటే ప్రజలు ఆయనని జైలు కొట్టాలా ప్రతిసారి అని చెప్పి ఎక్కడ కూడా కోరుకోలేదు. కోరుకోడు కూడా. కోరుకొని ఉంటే ఈరోజు ఇంతమంది చేత అసలు యాక్చువల్లీ ఇష్టపడేవాడు కాడు అని అనుకుంటాను. మీరు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1:10 అంటాడు ఆయన, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా. ఈ రోజుల్లో అదే ఉంది అసలు. యాక్చువల్లీ మనుషుల దయను సంపాదించుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అబ్బాయి జనాలు, దేవుని దయ కన్నా. నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును అని అంటాడు ఆయన. నిజంగా అసలు యాక్చువల్లీ క్రీస్తు దాసులమని చెప్పుకుంటూ మనుషులను సంతోషపెట్టువారు ఎంతమందో అబ్బాయి అసలు. యాక్చువల్లీ నా ప్రార్థన ఏంటంటే, మన పరిచర్యలో అట్లా ఎవ్వరు ఉండొద్దు అబ్బాయి. ఓన్లీ గాడ్ ప్లీజర్స్ ఉండాలా, నాట్ పీపుల్ ప్లీజర్స్ అబ్బాయి. ఉంటే ఏమైతుంది తెలుసా నా అబ్బాయి, మీకు చెప్తాను నేను కొన్ని విషయాలు, గమనించండి. ఇది గుజరాత్లో జరిగింది అబ్బాయి. ఇది సొసైటీ వాంటెడ్ అ సన్, సో డిడ్ ఐ. ఓకే, సొసైటీ నన్ను కొడుకు పుడితే బాగుంటుందిరా బాబు అని అనుకున్నారండి, నేను ఇష్టపడ్డాను అని అన్నాడు ఆయన. ఒక 35 years యవనస్తుడు కన్ఫెసెస్ ఫాదర్ త్రూ హిస్ 7-year-old డాటర్ ఇన్ నర్మదా కెనాల్ అంటాను అబ్బాయి. నర్మదా కెనాల్లో 7 సంవత్సరాల పాపను పడేసిండు అబ్బాయి, దాంట్లో చంపేసిండానని. అక్కడ చూడండి ఏమన్నాడు ఆయన స్టేట్మెంట్ అబ్బాయి, ఐ కిల్డ్ మై డాటర్ బికాస్ ఐ వాంటెడ్ ఎ సన్. నా కూతురు నేను చంపేసినానండి, ఎందుకంటే నాకు కొడుకు కావాలి కాబట్టి. అయితే ఈ మాట గమనించండి,
సొసైటీ ఎక్స్పెక్టెడ్ వన్ ఫ్రమ్ మీ, ఐ వాస్ అండర్ ప్రెషర్. చూస్తున్నారా మీరు? ఇక్కడ గమనించండి అబ్బాయి, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, మనుషుల దయను సంపాదించగోరుచున్నానా? వాళ్ళ గతి ఇట్లే ఉంటుంది అబ్బాయి, వాళ్ళ గతి ఇట్లే ఉంటుంది. ద 35-year-old మ్యాన్ రివీల్డ్ అ చిల్లింగ్ అకౌంట్. ఒళ్ళు వణికిచ్చే విషయం చెప్పిండండి ఆయన. అండ్ హౌ డీప్ రూటెడ్ జెండర్ బయాస్ డ్రూ హిమ్ టు థ్రో హిస్ 7-year-old డాటర్ ఇన్ అ కెనాల్ అంటారు. ఆ కాలువలో 7 సంవత్సరాల పాపను చంపేసిండు తండ్రి తన చేతులతోనంటే ఈ దరిద్రమైన అవస్థకు తెచ్చుకోగల కారణం ఏంటంటే సొసైటీ ఎక్స్పెక్టెడ్ వన్ ఫ్రమ్ మీ, ఐ వాజ్ అండర్ ప్రెషర్ అంటాడు ఆయన. మనుషులను సంతోషపెట్టాలని, మనుషుల దయను కోరుకున్నాడు ఆయన. సో మనుషులు కోరుకున్నారంట ఆయనకు, బాబు నీకు కొడుకుండాలరా బాబు అని అంటే కూతురు చంపుకుంటాడండి ఎవడైనా? చంపుకుంటారు. తన పిలుపును కూడా చంపుకుంటారు లేరు సేవకులు. తనకున్న వాల్యూ కూడా చంపుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనోడికి అంతా తెలియాలి, జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందరు చప్పట్లు కొట్టాలా, అందరు స్క్రీన్ల మీద కనబడాలా, అందరి ముందు ఉండాలా అని అంటే నేను చెప్తున్నాను అబ్బాయి, యూ విల్ లివ్ ఫర్ పీపుల్, యూ విల్ నెవర్ లివ్ ఫర్ గాడ్ అబ్బాయి, యూ విల్ నెవర్ లివ్ ఫర్ గాడ్. కానిపోయినా అసలు యాక్చువల్లీ అప్పుడు ఏమవుతుంది తెలుసా, మన చుట్టూ ఉన్న దేవుడు ఇచ్చిన మనకు రిసోర్సెస్ని చంపుకుంటా బయలుదేరుతుంటాం అబ్బాయి మనం అసలు యాక్చువల్లీ. ట్రూ గ్రేట్నెస్ ఇన్ మినిస్ట్రీ ఈస్ నాట్ మెజర్డ్ బై ప్లాట్ఫామ్ ఆర్ అప్లోస్. గుర్తుపెట్టుకోండి అబ్బాయి, అది పరిచయంలో గొప్పతనం అనేది అర్థమవుతా నీకున్న ప్లాట్ఫామో లేకుంటే నిన్ను చప్పట్లు కొట్టే దాంతో కాదు, బట్ బై ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ప్రైవేట్ లైఫ్. వ్యక్తిగతంగా నువ్వెంత నమ్మకంగా ఉన్నావో అదే నీ పరిచర్య యొక్క గొప్పతనం అబ్బాయి. ఇన్ఫ్లుయెన్స్ వితౌట్ హ్యూమిలిటీ లీడ్స్ టు డౌన్ఫాల్, బట్ ఇన్ఫ్లుయెన్స్ రూటెడ్ ఇన్ ఇంటెగ్రిటీ లీడ్స్ టు ఇటర్నల్ ఇంపాక్ట్ అంటాను అబ్బాయి. అర్థమవుతా? తగ్గింపు, వినయభావం మనస్సు లేని వాళ్ళు ఉన్నారు చూడండి, అది ఎక్కడికి దారితీస్తున్నారంటే పడిపోయే డౌన్ఫాల్కి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. కానీ నిజంగా సత్యమునకు దేవునికి అనుగుణంగా దేవుని మార్గంలో నడుచుటకు పట్టుకొని ఉంటారు చూడండి అబ్బాయి, అది ఇప్పుడు కాదు ఎప్పటికైనా శాశ్వతంగా ఉండిపోతుంది అబ్బాయి అసలు యాక్చువల్లీ. 6వది, అలెక్స్ మాంటోనయా, పాస్టర్ ఆఫ్ ఫస్ట్ ఫండమెంటల్ బైబిల్ చర్చ్ ఇన్ విట్చియర్ అబ్బాయి. తను ఏమంటాడంటే చాలా ఇంపార్టెంట్ అబ్బాయి లెసన్ ఇది. అమాంగ్ మెనీ థింగ్స్ దట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ డాక్టర్ మెకాథోర్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్ మెన్ ఫర్ ద మినిస్ట్రీ. అర్థమవుతా? తాను ఎంతమంది కొన్ని వేల నాయకులను తయారు చేసిండు అబ్బాయి ఆయన అసలు యాక్చువల్లీ. మీకు ఇంకో విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఆయన వ్యక్తిగతంగా ఆయన మాస్టర్స్ సెమినరీలో తయారైన వాళ్ళు, ఆయన చేత వ్యక్తిగతంగా తయారైన వాళ్ళ కన్నా అసలు యాక్చువల్లీ ఆయన బుక్స్, ఆయన టీచింగ్స్ విని తయారైన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పాలి అసలు యాక్చువల్లీ. అలా ఉండాలి అబ్బాయి. మనకు తెలియకపోయినా మన జీవితాన్ని చూసి అర్థమైతే నేర్చుకునే వాళ్ళు, ట్రైన్ అయిన వాళ్ళు ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో నా అబ్బాయి పరిచర్య. ఇన్ అ చర్చ్ కాంటెక్స్ట్ సో దట్ దే లెర్న్ మినిస్ట్రీ ఇన్ అ ప్రాక్టికల్ నాట్ థియరటికల్ కాంటెక్స్ట్. ఇట్స్ హ్యూజ్, దిస్ ఇస్ హ్యూజ్ అంటాడు ఆయన. థియరీయే కాదబ్బాయి, ప్రాక్టికల్గా కూడా నేర్చుకునే వాళ్ళు మనకు కావాలి. అది చాలా 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 ప్రాముఖ్యం అబ్బాయి. అది మీరు చూడండి, అపొస్తలుడైన పౌలు అంటాడు, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు వచ్చిందంట ఆయన. ఎఫ్ఎస్సిలోకి రాస్తుంటాడు ఆయన పెద్దలకు. అర్థమవుతా? ఏమి దాచుకోలేదు ఆయన, అన్నీ కూడా బహిరంగంగా చెప్పుకుంటూ వచ్చిండు ఆయన. ఇంటింటికి వెళ్ళి చెప్పుకుంటూ వచ్చిండు, ప్రైవేట్గా పబ్లిక్గా ట్రైన్ చేసుకుంటూ వస్తున్నాడు అన్నట్టు ఈయన అందరినీ పెద్దలతో మాట్లాడుతున్నాడు ఈ విషయం. ఇది ఎంతమంది చేస్తామండి ఇట్లా అసలు యాక్చువల్లీ. నాకన్నా గొప్పవాడు కావాలని ఉందా ఎవరికైనా? ఉంటేనే మంచిది అబ్బాయి, అది లేకపోతే ఏదో ఉంది మన లోపల ప్రాబ్లం అసలు యాక్చువల్లీ. ఇది ఒక సెక్యులర్ ఎగ్జాంపుల్కి వెళ్దాం రండి. స్పేస్ ఎక్స్ అని మనందరికి తెలుసు అబ్బాయి, ఎలాన్ మాస్క్ అని చెప్పి. ఓకే, ఆయన వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంపెనీ, ఆయన ఒక్కడే స్పేస్ ఎక్స్కి అలా ప్రయాణమై వెళ్ళిపోవాలా అంతే ఆయనది. అర్థమవుతున్నా? మొత్తానికి దానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు. కానీ మీకు ఇంకో సంగతి తెలుసా, ఆయన కాదబ్బాయి ట్రైనింగ్ చేసేది. ఆయన దాదాపుగా 20 years నుంచి అబ్బాయి, 20 years ఏజ్ నుంచి ఆ స్పేస్ ఎక్స్ స్కూల్లో జాయిన్ చేపించి అసలు సాధారణమైన మనుషులను అసాధారణమైన నాయకులుగా చేసే ఆ ట్రైనింగ్ ఆయన ప్లాట్ఫామ్ని రెడీ చేసి పెట్టిండు అబ్బాయి స్పేస్ ఎక్స్ కంపెనీకి అయినా ఎలాన్ మాస్క్. అసలు ఈయన చూడండి, దాంట్లో ఒక ఆయన మన ఇండియన్ రైల్వేస్లో 11 years పనిచేసిండు ఆయన. అర్థమందా? ఇండియన్ రైల్వేస్లో 11 years పనిచేసిండు ఆయన. ఇప్పుడు స్పేస్ ఎక్స్ దగ్గరికి వెళ్ళి ఎలాన్ మాస్క్ ఆయన తీసుకొచ్చి అందులో పెడితే ఇప్పుడు ఏమైంది తెలుసా, స్పేస్ ఎక్స్కే ప్రిన్సిపల్ ఇంజనీర్ తయారైండు ఆయన. ఇప్పుడు ప్రిన్సిపల్ ఇంజనీర్ తయారైండు. ఎలాన్ మాస్క్ చేయలేడు ఈ పనులన్నీ కూడా, కానీ చేపిస్తున్నాడు, తయారు చేస్తున్నాడు జనాల్ని, వాళ్ళందరినీ కూడా. అసలు ఇంకో మాటకు వస్తే ఈయనకుంత జ్ఞానం కూడా ఆయనకు లేదని చెప్పాలి అసలు యాక్చువల్లీ. ఆయన దగ్గర డబ్బు ఉంది, సంపద ఉంది, విజన్ ఉంది. కానీ ఆ విజన్ని
అర్థమవుతా అకంప్లిష్ చేస్తున్నాడు ఎవరి ద్వారా తెలుసా? ఆయన ట్రైన్ చేసిన అదిగో ప్రజల ద్వారా అబ్బాయి. ఈవెన్ మన ఇండియాలో నుంచి కూడా తీసుకెళ్తాడు అబ్బాయి. చాలామంది యవ్వనస్తులు 20 years తర్వాత కూడా కాలేజ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అబ్బాయి ఈరోజు. అలా చాలా మందిని తయారు చేస్తుంటున్నారు. ఆయన ఏమంటారు చూడండి, ఎలాన్ మాస్క్ డజంట్ ప్రీచ్ ద గాస్పుల్ బట్ హీ బిల్డ్స్ ద టీమ్స్ టు రీచ్ ద స్టార్స్ అంట. అర్థమవుతున్నా? నక్షత్రాలను అందుకునే టీమ్స్ని ఆయన తయారు చేస్తున్నాడు అబ్బాయి. ఆర్ వి యాజ్ పాస్టర్స్ బిల్డింగ్ మెన్ టు రీచ్ సోల్స్? ఆయన స్టార్లను అందుకోనికే, అర్థమందా చంద్రమండలాన్ని పోనీకే ఆ నాయకులను తయారు చేస్తే మనం మరి సోల్స్ని రీచ్ అయ్యే నాయకుల్ని మనం తయారు చేస్తున్నామా లేదా? అది మన చేతిలో ఉంది అబ్బాయి. చేయాలా? చేయొచ్చు కూడా మనం అసలు యాక్చువల్లీ. ఇఫ్ సెక్యులర్ విజనరీస్ ట్రైన్ పీపుల్ టు బిల్డ్ రాకెట్స్ ఫర్ మార్స్, చూడండి ఈ మాట, ఇది సెక్యులర్ విజనరీస్ ఒక గొప్ప దర్శనం కలిగి చంద్రమండలం అంటారు కదా, అటువైపు వెళ్ళేటకు ప్రజలని తయారు చేస్తే హౌ మచ్ మోర్ షుడ్ బి ట్రైన్ మెన్ టు రెస్క్యూ సోల్స్ ఫ్రమ్ హెల్? మరి నిత్య నరకాగ్ని నుంచి తప్పించుటకు ఎంతమందిని మనం ట్రైన్ చేయాలండి? మీరు ఆలోచించండి ఒకసారి. పాస్టర్స్, లీడర్స్, బిలీవర్స్ ఏం చేస్తున్నామండి మనం సేవ? ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించండి మీరు అసలు. యాక్చువల్లీ God's design is that ministry training happens in the body by those already functioning in ministry. The church is not just a gathering, it's a training ground. ప్రతి వారము చర్చ్ అనేది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ అండి. అది జస్ట్ అర్థమంతా జస్ట్ గ్యాదరింగ్ కాదు, కూర్చోబెట్టడానికి కాదు, అదొక ట్రైనింగ్ గ్రౌండ్. అది ఎప్పుడు మర్చిపోవద్దు అబ్బాయి. సో కనుక అలానే మనం తయారు చేయాలి అబ్బాయి. ఒక ట్రైనింగ్ చర్చ్గా ఉండాలి అసలు. యాక్చువల్లీ అసలు స్పేస్ ఎక్స్ వాళ్ళు స్పేస్ కోర్కి వెళ్ళడానికి తయారు చేస్తే మన నరకానికి వెళ్ళకుండా సోల్స్ తయారు చేసే కంపెనీస్గా మనం ఎందుకు ఉండదు అండి? ఉండాలి కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కదా. అదే కదా దేవుడు ఇచ్చిన మన గొప్ప భాగ్యం అబ్బాయి, అది కదా, అదే గొప్ప భాగ్యం అది. సరేనా అబ్బాయి? కంక్లూజన్లో జాగ్రత్తగా వినండి అబ్బాయి, ఇది దయచేసి. ఇది చాలా 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 నన్ను కదిలిచ్చిన ఇన్సిడెంట్ అబ్బాయి, స్టోరీ ఇది అసలు. యాక్చువల్లీ రీసెంట్గా నేను చదివినాను అబ్బాయి. ఇది వాళ్ళ 5 ఉన్నారు కదా, దాంట్లో భార్యాభర్తలు, పిల్లలు ఉన్నారు కదా అక్కడ. ఆయన పేరు బెన్సో, ఆయన భార్య పేరు షెనాన్. వాళ్ళ 3 పిల్లలు, లీవాయి, ఫోబే, డాఫ్నీ. 3 పిల్లలు. వాళ్ళు మంచి కలిగిన కుటుంబాలు, అంటే సింగపూర్లో బాగా బ్రతికిన వాళ్ళని చెప్పాలి. పరిచర్య కోసం వెళ్ళిండ్రు అబ్బాయి ఆస్ట్రేలియా. సింగపూర్ కన్నా బాగుంటుందని చెప్పాలి అక్కడ, అర్థమవుతా ఆస్ట్రేలియాలో. అయితే వాళ్ళు ఏం చేసి తెలుసాను అబ్బాయి, దేవుడు వాళ్ళకు మిడిల్ ఈస్ట్ వెళ్ళాలని చెప్పిన భారం ఇచ్చిండు అబ్బాయి. ఇది బెరూట్, ఇది లెబనాన్లో. చూడండి ఎంత బాగుందండి ఇది. ఇలా ఉన్న దేశానికి, ఇలా అయిన దేశానికి వెళ్ళి పరిచర్య చేయమని చెప్పిండు దేవుడు వాళ్ళకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పరిస్థితి. ప్రస్తుతానికి ఇది పరిస్థితి అని అబ్బాయి. బెరూట్లో పిల్లలతో సహా వెళ్ళిపోయారు అబ్బాయి, పరిచర్యకి వెళ్ళిపోయారు వాళ్ళు. అరే చిన్నపిల్లలండి, సింగపూరియన్స్ వాళ్ళు, ఇక్కడే ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఉండొచ్చు కదండి, అక్కడికి ఎందుకు వెళ్ళిరండి? వాళ్ళ పిల్లలు ఏమంటారు తెలుసా? ఆ ఆర్టికల్ నేను జాగ్రత్తగా చదివితే, డాడీ వాళ్ళు అడిగినంట పిల్లల్ని 3 కూర్చోబెట్టి, ఎందుకంటే సింగపూర్లో చిన్నపిల్లలు అన్నారు వాళ్ళని. సో మంచిగా కూర్చోబెట్టి, దేవుడు మాకు భారం ఇచ్చిండు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పరిచర్య చేయమని. మిడిల్ ఈస్ట్లో ఇది పరిస్థితి మనది, ఏం చేద్దాము? మనం ఏదో సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాకి వచ్చి బ్రతికినాం మనం. ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? అక్కడికి వెళ్తే మనకు తెలియదురా బాబు, ఇలా ఉంది పరిస్థితి అని అంటే, డాడీ, మమ్మీ, మనం మిషనరీస్గా పిలువబడ్డాం. మనం దేవుడు ఏ ప్లేస్కి వెళ్ళమంటే ఆ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి, వాళ్ళకు స్కూల్ లేదు, ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ లేదు, పే చేసేటోళ్ళు లేరు, ఏమీ లేదు అబ్బాయి వాళ్ళకి అసలు. యాక్చువల్లీ వాళ్ళ మూటా ముల్లి సర్దుకొని ఈ దేశానికి వెళ్ళిపోయారు అబ్బాయి వాళ్ళు. అక్కడ ఏముంది తెలుసా ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి? దే సర్వ్ టుగెదర్ యాజ్ మిషనరీ ఫ్యామిలీ ఇన్ బెరూట్. మొత్తం 5 వెళ్ళిపోయారు అప్పటికి. వేర్ రిలయబుల్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ లగ్జరీ. అర్థమవుతుందా? డైలీ ఎంతో కొంత కరెంట్ ఉంటే, అబ్బా గొప్ప లగ్జరీ లైఫ్ రా బాబు, ఈరోజు బ్రతికేసినాము అని అనుకునే డేస్ అంట ఇప్పుడు వాళ్ళకి అక్కడ. స్ట్రీట్ రబుల్ బేర్స్ టెస్టిమనీ టు ఎ సిటీ ఆన్ 10 tower hooks. వీధిలో బయట వెళ్తే దుమ్ము ధూళి తప్ప ఇంకేం లేదు. అంత బాంబులతోటి దాడి అయిపోయి బిల్డింగ్లు పడిపోతున్నాయి ఈ ప్లేస్లో. అక్కడ వెళ్ళిపోయారు అక్కడికి. సోనిక్ బూమ్స్ ఫ్రమ్ హర్ట్లింగ్ ఫైటర్ జెట్స్ షాటర్ విండోస్ అంట. ఆ పైన ఫైటర్ జెట్స్ని ఉంటాయి కదా అబ్బాయి, ఆ ఫైటర్ జెట్స్ షాటర్ అవుతారు, విండోస్ అన్నీ ఎక్కడక్కడ ఇట్లా పగిలిపోతుంటాయి అబ్బాయి. అటువంటి ప్రదేశంకి వెళ్ళి సేవ చేస్తున్నారు వాళ్ళు. ఇన్ ద మిడ్స్ ఆఫ్ అన్సర్టనిటీ అండ్ వార్. అసలు రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ వార్లో హౌ డు దే లెట్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ స్పీక్ లౌడర్ దెన్ ఫియర్.
వాళ్ళకున్న భయము, బిక్కున్న ఉండే భయం కన్నా దేవుని స్వరముతో ఎలా బ్రతుకుతున్నారండి వాళ్ళు అనే ప్రశ్నతోటి ఆర్టికల్ అంతా మొదలవుతుంది. అబ్బాయి సిగ్గు తెచ్చుకున్నా నేను ఆ ఆర్టికల్ చదువుకున్నప్పుడు. అబ్బాయి నాకు ఒక ఆలోచన వచ్చింది, నెల్సన్ నువ్వు వెళ్తావా అని చెప్పి. నేను చెప్తున్నాను అబ్బాయి, ఈరోజు దేవుడు వెళ్ళమంటే ఫిన్నీ ఎలైజాని అక్కని తీసుకొని వెళ్ళిపోతాను నేను అక్కడికి. అక్కడి నుంచి అయితే ఇక మళ్ళీ వచ్చుడు ఉండదు. ఆ సంగతి తెలిసే వెళ్తున్నారు అందరు అబ్బాయి అక్కడికి. ఆ సంగతి తెలిసే వెళ్తున్నారు వాళ్ళు. ఐ డోంట్ మైండ్ దట్ పీపుల్. ఈ బ్రతికే దేవుడిచ్చిండు అబ్బాయి, ఇంకేం బ్రతుకుతామండి దీన్ని మన కోసం అసలు. యాక్చువల్లీ సుఖపెట్టుకోనికేనా, కమాండ్స్గా నేను బ్రతకాల్సింది. అంత వదులుకొని చేయరా బాబు పరిచర్య అంటే. ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి ధరించుకోవాలా, ఎలా సుఖపడుతూ పరిచర్య చేయాలన్న సేవకులు చాలామంది అయిపోతున్నారు అబ్బాయి ఈ రోజుల్లో. అది చూడండి ఆయన, అసలు యాక్చువల్లీ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున వీళ్ళందరూ, జాన్ మ్యాకథర్ గారు, స్పేస్ ఎక్స్ వాళ్ళు కూడా అర్థమవుతాం. ఇంకో మాటకు వస్తే ఆంటీ జైన్ గారు, ఇదిగో ఇందాక మనం చూసుకున్న దంపతులు, సేవకులు చెప్తున్న సేవకులు వాళ్ళందరూ చెప్తుంటే నా అబ్బాయి నాకు అనిపించింది, నెల్సన్ డేవిడ్ నీ గురించి ఏమనుకుంటున్నారు అబ్బాయి జనాలు, ఏమనుకుంటారు అసలు యాక్చువల్లీ ఒకవేళ నేను చనిపోతే ఈరోజు ఎలా బ్రతుకుతున్నారు నీ చుట్టూ ఉన్న వాళ్ళు, ఒకసారి ఆలోచించుకోని చెప్పి. మీరు చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఎవరితో మాట్లాడుతుంది తెలుసా అంటే విశ్వాస వీరులతోటే చెప్తున్నాడు ఆయన, నాయకులతో చెప్తున్నాడు ఆ మాట. అది మనము కూడా జాగ్రత్త బాబు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. మనం విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడు ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెద్దామంటాడు ఆయన. ఎందుకండి మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపిక పరిగెత్తాలా? ఎందుకనంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన, అర్థమవుతుందా? ఏది నెల్సన్ డేవిడ్ ఒకసారి రక్షింపబడతాడు, ఆ ఆనందము కొరకై అవమానమును ఏం చేసిందంట? నంబర్ 1 నిర్లక్ష్యం చేసిందంట. ఎంత భయంకరంగా అవమానించిందో ఓ మాట అంటే తట్టుకోలేమండి ఈ రోజుల్లో మనం. సిలువను సహించిందంట ఆయన. ఏది ఎత్తుకొని తిరుగుమన్నాడు దేవుడు డైలీ. నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమంటే సిలువనేసి గోడకేసి కొట్టి ఇతరులను సిలువ వేసుకుంటా తిరిగే రోజుల్లో బ్రతుకుతున్నాం మనం అసలు. యాక్చువల్లీ అవమానం, నిర్లక్ష్యం పెట్టుమన్నాడు ఆయన, నిర్లక్ష్యం చేయమంటున్నాడు. సిలువను సహించింది ఆయన. దేవుని సింహాసనం యొక్క కుడిపార్వశంలో ఆసీనుడై ఉన్నాడంట. అదిగో అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతా బాబు అని చెప్పి యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన ఏం పందెం అండి ఇది? ఒక పందెమా? మనం పరిగెత్తున్నాం, మనం పందెంలో ఉన్నామా? మనం పరిగెత్తుతున్నామా? అసలు మనం మండుతున్నామా దేవుని కోసము? అసలు నిజంగా దేవుని కోసం ఆ రోషం, పౌరుషం కలిగి ఉన్నామా మనం ఈ రోజుల్లో? మనం ఉంటే ఎలా ఉండాలండి మనం? ఒకసారి ఆలోచించండి అబ్బాయి. అటువంటి కృపను, ఆత్మ నడిపింపును మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.